321 గ్రామాలు, 20 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 64 వార్డులు, ఒక నగరపాలక సంస్థ, మొత్తం 1211 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంతా ప్రజల భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ. సురక్ష 360 పోలీసింగ్ లో ఒక నూతన అధ్యాయం, ఒక కొత్త వరవడి. ప్రతి గ్రామం, ప్రతి వీధి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలనేదే మా ఉద్దేశం. నగరాల నుండి గ్రామాల వరకు ప్రతి వీధిలో, ప్రతి మలుపులో ఇప్పుడు ఒక నిశ్శబ్ద నేత్రం పనిచేస్తుంది. ఇంతకుముందు ఇంటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉండేది. ఇక్కడ పోలీసులు కెమెరా పెట్టారుగా, చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఎటువంటి నేరం జరిగినా గానీ తొలి సాక్ష్యమే ఈ కెమెరా. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్. భద్రత అంటే కేవలం భరోసా మాత్రమే కాదు, నిరంతర పర్యవేక్షణ కూడా. అందుకే మొదటిసారి నగరాల నుండి గ్రామాల వరకు 100% సీసీ కెమెరా కవరేజ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయాణం తొలేడుగు మాత్రమే. మా షోరూములు ఉండే కెమెరాస్ మాకు భద్రతనిస్తుంది. పోలీసు వాళ్ళు పెట్టిన కెమెరాస్ ప్రజలందరికీ భద్రతనిస్తుంది. సాయంత్రం ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాకు భయమేం లేదు, ఎందుకంటే మా వెంట సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఈ రోడ్కి ఒకటి, ఈ రోడ్కి ఒకటి, మళ్ళీ ఈ రోడ్కి ఒకటి, ఈ రోడ్కి ఒకటి సార్. ఇప్పుడు కొద్దిగా మాకు సేఫ్టీగా ఉంది సార్. మా బావయ్యపేటలో కెమెరాలు ఎక్కువ పెట్టారండి పోలీసు వాళ్ళు. ఒక వీధిలో చిన్న సంఘటనైనా పెద్ద పరిణామాలను కలిగించవచ్చు. సురక్ష 360 అలాంటి పరిణామాలను ముందుగానే పసిగడుతోంది. ఈ సిస్టమ్ వల్ల క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గుతుంది. నా తప్పు కాకపోతే నేను వెళ్ళిపోయినా కెమెరాల ద్వారా తెలిసిపోతుంది. పోలీసు వారు మంచి పని చేశారు. ఇది దీనివల్ల మాకు చాలా సేఫ్టీగా ఉంది. ఈ విజయం వెనక డోనర్ల సహకారం, మా సాంకేతిక బృందం కృషి అభినందనీయం. అలాగే చైన్ స్నాచర్స్ గవాల మోటార్ సైకిల్ మీద లాక్కెళ్ళిపోతుంటారు. ఇవన్నీ కూడా ఈ కెమెరాలు ఉంటే రారు తొందరగా. ఇటువంటి కెమెరాలు పెట్టిన పోలీసు వారికి ధన్యవాదాలు. ఈ బృహత్తమైన కార్యక్రమంలో దాతగా నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోలీస్ శాఖకు దిశానిర్దేశం చేస్తూ, టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే సదవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ తరపున నా కృతజ్ఞతలు. సురక్ష 360 శాంతి భద్రతలకు శాశ్వత దారి.